విశ్వమానవ కళ్యాణం కోసం ముఖ్యంగా పిఠాపురం నియోజకవర్గ ప్రజలు రైతుల క్షేమం కోరుతూ పి దొంతమూరులో ఉన్న వేల సంవత్సరాల నాటి అతి పురాతనమైన శక్తివంతమైన శ్రీ నీలకంఠేశ్వర స్వామి ఆలయంలో స్వామివారికి మహారుద్రాభిషేకం లక్షపత్రి పూజ కార్యక్రమాలను వైభవంగా నిర్వహించారు. పిఠాపురం మండలం పి దొంతమూరులోని ఆలయంలో గ్రామ ప్రముఖులు కుంటముక్కల అబ్బు, కుంటముక్కల కిరణ్ గ్రామస్తుల సహకారంతో శ్రీ నీలకంఠేశ్వర స్వామివారికి శనివారం ఉదయం నుంచి అభిషేకాలు, ప్రత్యేక పూజలు, సూర్య నమస్కారాలు తదితర పూజా కార్యక్రమాలను ఘనంగా నిర్వహించారు. అలాగే కాశీ, తిరుపతి క్షేత్రాల నుండి వచ్చిన ప్రముఖ వేద పండితులు త్రివేణి జలాలతో స్వామివారికి మహారుద్రాభిషేకం చేశారు. అనంతరం లక్షపత్రి పూజను వైభవంగా నిర్వహించారు. ఈ పూజా కార్యక్రమాల్లో టీడీపీ నాయకుడు ఎస్వీఎస్ రవివర్మ, జనసేన పార్టీ నాయకుడు బండి యేసు స్వామి, ఆలయ కమిటీ సభ్యులు మేడిది బాబ్జీ, బూరయ్య, విశేషంగా భక్తులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కార్యక్రమ నిర్వాహకులు కుంటముక్కల అబ్బు, కుంటముక్కల కిరణ్ మీడియాతో మాట్లాడారు. పక్కనే మా స్వగ్రామానికి పక్కన ధర్మవరం అనే గ్రామం ఉందండి. ఆ గ్రామం నుంచి నరసింహమూర్తి గారు అని ఒక పంతులు గారు మహాపండితుడు వచ్చి మా 15 ఊళ్ళకి కరువు ఏర్పడితే ఆయన ఒంటికాల మీద నిలబడి చేతులు 2 పైకెత్తి 2 గంటలు నమ్మక చమకాలతోటి రుద్రం మంత్రం విపరీతంగా చదవడం వల్ల సుమారుగా 1 అడుగు లోతంత నీరు ప్రవహించి చుట్టుపక్కల కరువు పోయిందండి. తర్వాత ఈ ఊర్లో అడ్డాలు బొజ్జమ్మ అని చెప్పి ఆవిడ పేరు సత్యవతి అండి. ఆవిడ శివుడికేమో పందిరి వేసి నిలబెట్టారండి. తర్వాత ఆ ఊరు గ్రామ పెద్దలు కొంతమంది 2011లో 2000 సంవత్సరంలో శివలింగాన్ని తీసుకొచ్చి బయట పెట్టారండి. అందులో ఈయన ఒకడు కావలసిన మనిషి బాగా సూరిబాబు అని తీసుకురావడంలో అది దినదిన పైకి తీసుకొచ్చిన తర్వాత పాకేశారు. పాక తర్వాత చాగంటి కోటేశ్వరరావు ప్రవచనాలు చెప్పడంలో మా పెద్ద అబ్బాయి వీళ్ళందరూ ఏం చేశారంటే హోమం చేయించి దానికి లింగార్చన చేసి చండీయాగం చేశారండి. అది దినదిన ప్రవర్తమానయ్యే రాజకీయ నాయకుల యొక్క సహాయం వల్ల, మా గ్రామ పెద్దల యొక్క సహాయం వల్ల ఇంతవరకు అయిందండి. ఈ రోజుని మేము సహస్ర లింగార్చన, లక్ష బిల్వార్చన, కుంకుమ బిల్వార్చన, కుంకుమ యాగం మొత్తం అన్ని చేసి సూర్య నమస్కారాలు కూడా చేస్తున్నామండి. ఆశీర్వదించాలని కోరుతున్నామండి.